నమస్తే, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేనైతే ఎక్కడికి వెళ్తున్నానో మీకు అందరికి అర్థమై ఉంటుంది కదా. ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంటే పిల్లలు ఇంటికే వస్తారు లంచ్కి, అందుకే నేను కొంచెం లేట్గా చేస్తాను వంట. అయితే నేను కూర్చొని ఆలోచిస్తున్నాను ఈరోజు ఫిష్ తెచ్చుకుంటే బాగుండు అని చెప్పేసి. ఇట్లా నేను మనసులో అనుకున్నానో లేదో అదేదో మా ఆయనకు చెప్పినట్టుగా వెంటనే ఫోన్ చేసి రెడీగా బయటకు వెళ్దాం ఫిష్ తెచ్చుకుందాం అని అన్నాడు. నాకైతే భలే గమ్మత్ అనిపించిందండి. మా ఆయనతో చెప్పినాను అనమాట, ఇట్లా నేను మనసులో అనుకున్నా వెంటనే ఫోన్ చేసినావు, అట్లా ఎట్లా నీకు ఏమైనా అర్థమైందని అంటే, అందుకేనే మన ఇద్దరిని కలిపింది దేవుడు అని అన్నాడు. అది మాత్రం నిజము. నేను ఏది అనుకున్నా మా ఆయనకు అర్థమైపోతుంది. ఇక ముచ్చట్లకి వెళ్ళిపోతే ఇది ఒంగోలు ఫిష్ మార్కెట్. ఇవన్నీ డ్రై ఫిష్ అనమాట. వీడియో కావాలి. ఫిష్ మార్కెట్లో అందరూ భలే సరదాగా ఉంటారండి నిజంగా. అసలు ఎవ్వరికి కసురుకోవడం కానీ కోపగించుకోవడం కానీ ఎవరు ఉండరు. బాగా పలకరిస్తారు, రండి మా దగ్గర తీసుకోండి అని పోటీగా పిలుచుకుంటారు. చూసారా, ఏం కావాలి అని అడగడము, అట్లాగే కెమెరాలకు కనిపించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది అక్కడ. కానీ నాకు తీసుకోవాలనిపించింది, తీసుకున్నట్టే బాగుండేది. మళ్ళీ అడిగితే ఏమని అంటారేమో అని చెప్పేసి తీసుకోలేదు. మొత్తానికి అయితే మా వారు ఫిష్ అయితే తీసుకున్నాడు. మొయ్య చేపలంట వీటి పేరు. మేమైతే 2 kgs తీసుకున్నాము. కేజీ వచ్చి 200 రూపీస్. అవంతే ఉంటాయా? కామెంట్ చేయండి. మేము రెగ్యులర్గా ఇవే తీసుకుంటాము. మొయ్య ఒకటి, రాగండి ఒకటి, ఈ 2 చేపలు ఎక్కువ తింటాము. ఇట్లా చేపలు కొన్నామో లేదో క్లీనింగ్ చేసే వాళ్ళు పక్కనే ఉంటారు. ఇంకా వాళ్ళు తీసుకొచ్చేసి ఇట్లా క్లీన్ చేస్తారు నీట్గా. కేజీకి 30 రూపీస్ తీసుకున్నారు క్లీన్ చేయడానికి. 2 kgs కాబట్టి 60 రూపీస్ అయింది. ఇట్లా క్లీన్ చేసి మనకి ఇస్తారు. చాలా ఓపిక్గా నీట్గా చేసిస్తారు. ఇంకా ఇంటికి వెళ్ళి మనం క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా, టైం కూడా ఎక్కువ పడుతుంది. కాబట్టి నేనైతే అక్కడే క్లీన్ చేయించేసుకొని ఇంటికి తీసుకెళ్ళాను. ఇవన్నీ డ్రై ఫిష్ ఇట్లా ఎండబెట్టి ఇవి అమ్ముతారు. నాకు అర్థం కాదు, ఈ పచ్చి చేపల కంటే ఎండు చేపలు ఎందుకంత కాస్ట్ ఉంటాయి? ఈ ఎండు చేపల కాస్టే ఎక్కువ అండి బాబు పచ్చి చేపల కంటే. మనకు 100 రూపీస్ కూడా మనకు చేపలు దొరుకుతాయి, కానీ 100 రూపీస్ కూడా మనకి ఎండు చేపలు దొరకవు. అవి పావు కేజీ వచ్చే 250, 300, 400 అట్లా ఉంటాయి. ఎందుకంటారు అసలు నాకు అర్థమే కాదు. అవి సంవత్సరాలు నిలవ ఉంటాయి కాబట్టి అందుకే కావచ్చు. ఇంకా నేనైతే ఫిష్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాని హెడ్ పైన బ్లాక్గా ఉంటుంది కదా, అదైతే గీకేసి బాగా ఉప్పేసి లెమన్ పిండి బాగా క్లీన్ చేశాను నీసు వాసన అంతా పోయే వరకు. ఇంకా ఈ బాండీలో ఉన్నాయి కర్రీకి, ఆ బాక్స్లో ఉన్నవి ఫ్రైకి. నేనైతే కర్రీ చేసే ముందే ఇట్లా కలిపి పెట్టుకుంటాను. కారం, ఉప్పు, మసాలా వేసి కలిపి కొద్దిసేపు పక్కన పెడతాను. అప్పుడు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా కలిపే ముందుగానే నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను. 1 kg కంటే కొంచెం ఎక్కువే నేను చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువే చింతపండు నానేసుకున్నాను. ఈ మసాలా కలిపేటప్పుడు ఎప్పుడైనా కొంచెం లెమన్ పిండుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నీచు వాసన అనేది రాదనమాట. సర్లే, నేనైతే ఈ మసాలా అంతా కలిపేలోపు ఒకరికి బాగా మసాలా పెట్టాలనుకుంటున్నాను. ఒక్కలకంటే ఒక ఫ్యామిలీకి అనమాట. వాళ్ళు బంధువులు అనే పేరే కానీ బంధువుల లిస్ట్లో అసలు ఉండరు. నేను అసలు వాళ్ళని రిసీవ్ చేసుకోను కూడా. నాకు అసలు పెద్దగా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నాకు వాళ్ళ పేరు ఎత్తాలన్నా నాకు అంత విరక్తి అనమాట. అంత సంసారులు అనమాట వాళ్ళు. అయితే నా విషయంలోకి ఎందుకు వస్తున్నారో మాటకి నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మేము వాళ్ళని ఏమన్నా వాళ్ళకు తెలీదు, వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు అని అనుకుంటున్నారో ఏమో. చదువుకున్నారు కదా, చదువుకు తగ్గ వయసుకు తగ్గ విషయాలు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఏమైంది ఎప్పుడు లేనిది ఈ రకంగా మాట్లాడుతుందని నా సబ్స్క్రైబర్లు ఏం అనుకోవద్దు. ఒక్కసారి అంటే పట్టించుకోమండి. పదే ఆమె మేకప్, ఆమె చీరలు, ఆమె లిప్స్టిక్, ఆమె జుట్టు, ఆమె వీడియోస్, నా మొగుడి డబ్బు, నా అత్తమామల సపోర్టు, నాకు నచ్చినట్టుగా నేను రెడీ అవుతాను. వాళ్ళకి అట్లనే ఇష్టము, నేను అట్లనే ఫాలో అవుతాను. నీకేందో ఒక సామెత చూడండి, ముఖం బాగలేకనంట ఓతో అద్దం బగలు కొట్టుకుందంట. దీనాసంటిదే కావచ్చు అది. ఇప్పుడు బాగా సిగ్గొచ్చి బుద్ధి వచ్చింది అనుకుంటున్నా. ఈ ముచ్చటంతా నా సబ్స్క్రైబర్లకు కొంచెం ఇబ్బంది కలిగించుంటే సారీ, మీరు పట్టించుకోకండి. ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం. ఇప్పుడు మైండ్ రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు 1 kg ఫిష్ కర్రీలోకి ఈ మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలాకు నేను ఏమేమి తీసుకున్నానంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి.
ఇవి దోరగా వేయించుకోవాలి. ఈ మసాలా కర్రీకి అనేది మంచి స్పెషల్ టేస్ట్ని ఇస్తాయి, అలాగే నీచు వాసన రాదు, కమ్మదనాన్ని ఇస్తాయి అన్నమాట. ఇవి దోరగా ఇట్లా వేపుకున్న తర్వాత దీంట్లో గసగసాలు వేసుకోవాలి. గసగసాలు ఎందుకంటే చిక్కదనం కోసం, కర్రీ చిక్కదనం కోసం అనమాట. ఈ మసాలా చల్లగా అయ్యే లోపు మనమైతే ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఈ ఫిష్ కర్రీలో ఈ కాల్చిన ఆనియన్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇట్లా నీట్గా సిమ్లో పెట్టి హైలో పెట్టి అట్లా ఫ్లేమ్ అనేది అడ్జస్ట్లో చేసుకుంటూ మనము ఈ ఆనియన్ అనేది మంచిగా నీట్గా కాల్చుకోవాలి, లోపలంతా కుక్ అయ్యేలాగా. ఈ విధంగా బాగా కాల్చుకున్న ఆనియన్ని చల్లారబెట్టుకోవాలి. ఆ లోపు అయితే మనము చేపల కూరకి పోపు అయితే స్టార్ట్ చేద్దాము. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు ఉంటాయి కదా, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసేసుకొని ఇట్లా సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ చాప్ చేసుకొని 3 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం సాల్ట్ వేసి మనము వేయించామంటే మంచిగా వేగిపోతాయి. వేగేలోపు మసాలా అయితే దంచేసుకుందాము. ఇది రోట్లో దంచితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే రోట్లో వేసి దంచితే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే మిక్సీలో వేస్తున్నాను. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ మసాలా మనం వేయించుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, ధనియాలు అవన్నీ వాటర్ వేసి మెత్తగా మెత్తగా పేస్ట్ చేయాలి. అంతలోపు ఇక్కడైతే ఆనియన్స్ కూడా బాగా రెడ్గా వేగిపోయాయి కదా, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. నేనైతే ఫిష్ కర్రీ ఎప్పుడైనా ఇట్లనే చేస్తా. మా ఇంట్లో నేను చేసే ఫిష్ కర్రీ కొంచెం స్పెషల్గా ఉంటుందని నా ఫీలింగు. అంటే 2 రకాలు చేస్తారు మా ఇంట్లో, బట్ నేనైతే ఇట్లా నేర్చుకున్నా. ఎవరి వంటల గురించి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటారు, అది అవతల వాళ్ళు చెప్తేనే అది స్పెషల్ అంటారు అని మీరు అనుకుంటారా? ఈసారి మా అత్తమ్మతో ఖచ్చితంగా చెప్పిస్తాను ఆ వంటల స్పెషాలిటీ ఏంటో. ఈ వంటలన్నీ నేను అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే మా అమ్మ కూడా నాకు ఒక పని నేర్పలేదండి. నాకు అవసరాలకి అవతల వాళ్ళు నేర్పించుకున్న పనులే తప్ప, మా అమ్మకి గొడ్డు చాకిరి తప్ప అసలు టైం ఉండేది కాదు. ఈ వంటలన్నీ పెళ్ళైన తర్వాత నేనే నేర్చుకున్నాను. మా అత్తమ్మ వాళ్ళని చూసి, యూట్యూబ్లో చూసి, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చక్కగా పద్ధతిగా నీట్గా నేర్చుకున్నాను. ఈ విధంగా మసాలా అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనకు కావాల్సినంత కారం వేయాలి. ఈ ఫిష్ కర్రీలో కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. ఇట్లా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా పట్టించాం కదా, అదేనండి ఫిష్లోకి బాగా మసాలా పట్టించాం కదా, అందుకు చూసి వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు బాగా కలిపి ఆ రసం తీసి వేసుకోవాలి. వేసుకొని అడుగు పడుతుంది అనమాట. చూసారా, అప్పుడు అడుగు పట్టింది. మంచిగా వాటర్ తగినంత పోసుకొని, ఎందుకంటే మనం ఫిష్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తాయండి, అందుకోసమే చూసి కావాల్సినన్ని మాత్రమే వేసుకోవాలి. వేసుకొని బాగా ఏమంటారు గ్రేవీ అంతా బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఫిష్ యాడ్ చేయాలి. ఫిష్ యాడ్ చేసేటప్పుడే నాకు ఫోన్లో మెమరీ అనేది ఫుల్ అయిపోయి కట్ అయిపోయింది, స్కిప్ అయిపోయింది. ఇంకా ఇట్లా బాగా ఉడుకుతాయి కదా, ఉడికినప్పుడు అందరికీ తెలిసిన ముచ్చట్నే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, గరిటె పెట్టకుండా ఇట్లా తిప్పాలి. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అనమాట, నాకు మసి కూడా దొరకలేదు, కొంచెం అడుగు అంటినట్టు అయింది, అందుకోసమే నేను ఇట్లా స్పూన్ పెట్టి తిప్పుతున్నా. అట్లా చూసారా, నేను గ్రేవీ కొంచెమే వేసాను కదా, ఫిష్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అన్నీ ఇట్లా వచ్చేస్తాయి. అప్పుడు ఫిష్ అంతా ఉడికేంత వరకు ఇట్లా ఉంచి గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే. ఫిష్ కర్రీ నేనైతే ఇట్లా చేస్తానండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. మీరైతే ట్రై చేయండి, ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు. ఇంకా మొత్తానికి ఫిష్ ఫ్రై కూడా స్టార్ట్ చేసేసాను ఇక్కడ. ఇంకా మా కన్నయ్యకి అయితే ఈ ఫిష్ ఫ్రై చాలా ఇష్టము. ఫిష్ అంటే క్రంచీ ఫిష్, కంచి ఫిషే కావాలి మమ్మీ నాకు అని అంటాడు. ఈ ఫిష్ కర్రీ ఏంటో అండి బాబు, ఈ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంట్లో పని అంతా చేసేసరికి నాకైతే కరెక్ట్ టైము 2 అవర్స్ పడుతుంది అన్నమాట. చాలా టైం అయిపోయింది అప్పుడే. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి కూడా వచ్చేసారు అప్పుడే.
ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయింది, ఫిష్ కర్రీ అయిపోయింది. ఇంకా మొత్తం ఒక రౌండ్ అయితే చూసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. అప్పటికే టైము 12:40, 12:50 అవుతుంది అనుకుంటా. నేనైతే టిఫిన్ కూడా చేయలేదు, ఉత్త కాఫీ ఒక్కటే తాగాను మార్నింగ్. ఇంకా రైస్ పెట్టుకొని టేస్ట్ చూసి చెప్పాలి కాబట్టి, ఇంత పని చేసినప్పుడు నేను టేస్ట్ చూసి చెప్పాలి కదా మీకు, అప్పుడే కదా మీకు తృప్తి ఉండేది, నాకు తృప్తి ఉండేది. అందుకే ఇంకా నేనైతే రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తిని చూసి చెప్తా ఇప్పుడు, ఓకేనా. నేనైతే జెన్యున్గానే చెప్తానండి. అబ్బా సూపరు, బంపరు, డూపర్ అని చెప్పను. ఏదన్నా ఎక్కువైతే ఎక్కువైందని చెప్తా, తక్కువైతే తక్కువైందని చెప్తా. ఎందుకంటే ఎవరన్నా ట్రై చేస్తారు కదా, ఇప్పుడు పలానా యూట్యూబర్ ఇది చేసింది మనం కూడా చేద్దామని చెప్పి ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఒక్కరన్నా, కనీసం ఒక్కరన్నా, వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇంకా నేనైతే ఒక పీస్ వేసుకున్నాను. ఇందులో ముళ్ళులు తక్కువే ఉంటాయంట, కానీ నాకు ఫిష్ కర్రీ తినాలంటే నాకు ఎంత ఇష్టమో, ఆ ముళ్ళులు తీసుకోవాలంటే అంత కష్టం అనమాట. నాకైతే ఎక్కువ ఫ్రై అంటేనే ఇష్టము. ఫ్రైలా కొంచెం హార్డ్గా అవుతాయి కదా ముళ్ళులు, దీంట్లో కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అంటే పీస్తో కలిసిపోతాయి అన్నమాట ముళ్ళులు. అందుకే నాకు భయము, ఎక్కడ గొంతులు ఇరుక్కుంటుందో అని చెప్పేసి. అందుకే నేను హెడ్ వేసుకున్నా, ఒక్క పుట్ట భాగం ఒకటే వేసుకున్నా. ఇంకా తిని చూస్తాను. పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం సాల్ట్ తగ్గింది అంతేను. మిగతా అంతా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఇవాళ ముచ్చట ఇదండి. ఎలా అనిపించింది నా మసాలా ముచ్చట, బాగుందా? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మళ్ళీ ఒక హెయిర్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అందంగా రెడీ అయ్యి లిప్స్టిక్ పెట్టుకొని మేకప్ వేసుకొని, ఓకేనా. అర్థమైందా? కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటా మరి. బాయ్ బాయ్, టేక్ కేర్.